యాక్షన్ 500,000 రూపాయలు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణం ఒక వ్యక్తి అని తెలిసింది. ఈ వ్యక్తి సలహా ద్వారానే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూణేకు చెందిన ఆర్థిక మేధావి అనిల్ బోకిల్ గత కొద్ది నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆర్థిక రంగంలో బ్లాక్ మనీని అరికట్టడం గురించి ప్రధాని మోదీతో చర్చిస్తూ కొన్ని ఆసక్తికర సూచనలు చేశారు. బ్లాక్ మనీని అరికట్టడానికి పెద్ద నోట్లను బ్యాన్ చేయడమే ఒక్కటే మార్గమని మోదీకి తెలిపారు. అనిల్ బోకిల్ కు మోదీ 9 నిమిషాలు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే అనిల్ బోకిల్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉండడంతో మోదీ దాదాపు 2 గంటల పాటు అతనితో మాట్లాడడానికి సమయం ఇచ్చారు. 100, 500, 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయాలి అని, లావాదేవీలు బ్యాంక్ ద్వారా చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ఆన్లైన్ ద్వారానే జరగాలి. ఆదాయం సేకరణ మొత్తానికి ఒకే బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి. ఇండియాలో రోజు 2.7 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుండగా వీటిని కౌంట్ చేస్తే సంవత్సరానికి 800 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. 20% లావాదేవీలు మాత్రమే బ్యాంక్స్ ద్వారా జరగగా మిగతావన్నీ అడ్డదారిలో పోతున్నాయి. ఇండియాలో 78% జనాభా రోజుకు 20 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి పెద్ద నోట్ల అవసరం లేదని ఆయన అన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.